వెల్కమ్ టు బై నర్చరింగ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎంసీక్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే థియరీ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియోలో థియరీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దీంట్లో ఒక ప్లాన్ ఉంది. ఫస్ట్ వచ్చేసి లర్న్, రీకాల్, ప్రాక్టీస్, రివ్యూ. ఫస్ట్ వచ్చేసి మనం ఏ టాపిక్నైనా సరే చదవాలి. చదివిన తర్వాత దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోనికి ట్రై చేయాలి, అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ చేయాలి, అంటే ఏమైనా ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ టాపిక్ మీరు కరెక్ట్గా చేయగలుగుతున్నారు, ఎంసీక్యూస్ ఏ టాపిక్ చేయలేకపోతున్నారు అనేది ఒక రివ్యూ రాసి పెట్టుకోండి. అంటే ఒక రివ్యూ లాగా మీరు ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు సాల్వ్ చేయలేకపోతున్నారు, ఏ టాపిక్లో డిఫికల్టీగా అనిపిస్తుంది అనేది రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రివ్యూని మీరు బేస్ చేసుకుని నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ టైం చేసేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్, నాట్ ఓన్లీ ఇన్ రీడింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చూడండి, ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్. జస్ట్ ఒక ఎంసీక్యూస్ చేయాలంటే మీరు జస్ట్ బుక్ ముందర పెట్టుకొని చదివితే సరిపోదు. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, అంటే ఆ సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు క్వశ్చన్స్ అనేటివి వస్తాయి పక్కా. ఒక టాపిక్ ఏదైనా చదువుతున్నప్పుడు మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు ఒక క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఆ సాల్వ్ చేసే మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఎంసీక్యూస్ అనేటివి ఈజీగా చేయగలం. ఫస్ట్ మనం క్వాలిటీ ఆఫ్ టైము చదవడం మీద పెట్టకూడదు. ఓకేనా? మనము ఫోకస్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం చదివే టాపిక్ మనకి ఎంతవరకు అర్థమవుతుంది, అది ఎంతవరకు డెప్త్ ఉంది అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. సో దాన్ని ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ అంటారు, నాట్ ఓన్లీ రీడింగ్ ఒక్కటి చేస్తే కుదరదు. ఓకే, నెక్స్ట్ చదివిన దాన్ని మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత టైం అయినా చదవండి, ఆర్ 5 hours 6 hours ఎంత టైం అయినా చదవండి. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక రివిజన్ సైకిల్ని పెట్టుకోవాలి. అంటే ఒక పర్టికులర్ టైం అనేది పెట్టుకోవాలి. అంటే సపోజ్ మీరు 5 hours చదివారు, ఆ 5 hoursలో ఏ టాపిక్స్ చదివారు అనేది మీరు ఈ 1 hourలో రివిజన్ చేసుకోవాలి. అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే ఇంకా మీరు మీ చదివే టైం అంతా అయిపోయింది ఆ డేలో. సో ఆ డే మొత్తం చదివిన దాన్ని రివిజన్ చేసుకొని ఒక పర్టికులర్ టైంని పెట్టుకోవడం. ఓకేనా? దాన్ని రివిజన్ సైకిల్స్ అంటారు. సో రివిజన్స్కి పర్టికులర్గా మనం ఎక్కువ టైం పెట్టుకోవాల్సిన పని లేదండి. జస్ట్ 1 hour or half an hour పెట్టుకుంటే చాలు, మనం చదివినంత రీకాల్ చేసుకోవచ్చు. సో ఈ రివిజన్ ఏముందిలే మనము వదిలేద్దాము అని అనుకున్నారంటే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్టే. మీరు ఎంత చదివినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత చదివినా కూడా రివిజన్ అనేది చేయకుండా ఉంటే మీకు ఏమీ గుర్తుండదు. అదైతే నిజమండి. మీరు ఎంతైనా చదవండి, బట్ మీరు ఎంత చదివినా కూడా ఏది గుర్తుండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ రివిజన్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి ప్రతి డే. ఏ రోజైతే ఏ టాపిక్ చదివారో ఆ టాపిక్ని వెంటనే, ఆ టాపిక్ అయిపోయిన వెంటనే, మీరు రివిజన్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాలి. ఓకే, సరే సపోజ్ మీరు ఏమనుకుంటారు, నేనేమో చదివేశాను, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాను, అలాగే రివిజన్ కూడా చేశాను, ఇంకా ఎంసీక్యూస్ చేసే పని ఏముంది, నాకు అవసరం లేదని అనుకున్నారంటే అది టోటలీ రాంగ్. ఓకే, టోటలీ రాంగ్. సో ఎంసీక్యూస్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మీరు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 2 ఎంత చేసినా కూడా ఇది చేయకపోతే మీకు అసలు ఎగ్జామ్లోకి వెళ్తే మీరు ఏమీ ఆన్సర్ చేయలేరు, ఒక్క క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేయలేరు అనమాట. సో కాబట్టి డైలీ మీరు ఏ టాపిక్ మీద అయితే చదివారో ఆ టాపిక్ మీద ఎంసీక్యూస్ అనేటివి డైలీ చేయాలి. ఓకే, డైలీ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. ఓకే, నేను ఇది చేయగలుగుతున్నాను అంటే మీరు కాన్ఫిడెంట్గా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళగలుగుతారు. లేదు మీరు ఎంసీక్యూస్ చేయలేదంటే మీరు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయలేరు. ఓకేనా? ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సింపుల్ స్టడీ ప్లాన్. సో ఇక్కడ ఏంటంటే మనము
ఒక ప్లాన్ వేసుకుంటున్నాం. అంటే ఎంసీక్యూస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక ప్లాన్ వేసుకుంటున్నాం. ఇలా ప్లాన్ వేసుకోవాలని ఇందులో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డివైడ్ ది సిలబస్ ఇంటూ స్మాల్ టాపిక్స్. ఎంసీక్యూస్ కానీ ఆల్రెడీ థియరీ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే మీరు ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిలబస్ ఏంటి అని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అలాగే ఆ సిలబస్లో ఏం టాపిక్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్లో ఎన్నెన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా డివైడ్ చేసుకోవాలి టాపిక్స్ని. ఎలా? ఈజీగా ఉండే టాపిక్స్, అలాగే డిఫికల్ట్, అలాగే మోడరేట్. ప్రతి సిలబస్లో ఈ 3 టైప్స్ ఉంటాయండి. ప్రతి సిలబస్లో ఈజీగా ఉండే టాపిక్స్ ఉంటాయి, అలాగే మోడరేట్గా ఉండే టాపిక్స్ ఉంటాయి, అలాగే డిఫికల్ట్గా ఉండే టాపిక్స్ కూడా ఉంటాయి. ఈ 3 పక్కా ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని ఎలా డివైడ్ చేసుకుంటారంటే ఈజీ టాపిక్స్, డిఫికల్ట్ టాపిక్స్, మోడరేట్ టాపిక్స్ లాగా డివైడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ప్లాన్ అనేది ఈజీ అవుతుంది. ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో సిలబస్ కవర్ చేయొచ్చు. ఓకే, అదొక టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి స్టడీ డిఫికల్ట్ టాపిక్స్ వెన్ యువర్ మైండ్ ఈజ్ ఫ్రెష్. సో నేను ఎందుకు డివైడ్ చేసుకోండి అని చెప్పాను. ఇక్కడ మీరు డివైడ్ చేసుకోకుండా అంతా కలిపి చదివేశారనుకోండి కష్టం. ఎందుకంటే డిఫికల్ట్ టాపిక్స్ అనేటివి మనము మామూలుగా చదివినప్పుడు అర్థం కావు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు డిఫికల్ట్ టాపిక్ స్టార్ట్ చేయకముందు ఒక టాపిక్ చదివి ఉంటారు. ఒక చిన్న టాపిక్ అయినా చదివి ఉంటారు. సో చదివిన వెంటనే మీరు డిఫికల్ట్ టాపిక్లోకి వెళ్తే అప్పుడేమవుతుంది, మీ బ్రెయిన్ ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఒక టాపిక్ చదివి ఉంటారు. ఆ టాపిక్లోని మీ బ్రెయిన్ కొంచెం స్ట్రెస్లో ఉంటుంది. మీ మైండ్ కూడా కొంచెం అక్కడే ఉంటుంది. సో అప్పుడు మీరు డిఫికల్ట్ టాపిక్ చదివినప్పుడు మీకు అంత ఈజీగా అర్థం అవ్వదు. సో అస్సలు అర్థమవ్వదు. అప్పుడు ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు ఎప్పుడైతే కరెక్ట్ టైంలో మీరు చదవరో అప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. అయ్యో నేను ఇది కూడా చదవలేకున్నానా, నాకు అర్థం కావట్లేదని కాన్ఫిడెన్స్ పోతే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా. సో ఇంట్రెస్ట్ పోయి మీరు చదవడం ఆపేస్తారు అప్పుడు. సో అదంతా జరిగే బదులు మీరు ఏం చేయాలి, ఒక పర్టికులర్ టైంలో చదవాలన్నమాట. సో ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుందో, మీకు ఏం ఆలోచనలు ఉండవో అలాంటి టైంలో మీరు డిఫికల్ట్ టాపిక్స్ చదివారంటే ఈజీగా అర్థమవుతుంది. ఎక్కువ టైం తీసుకోకుండానే అర్థమవుతుంది. ఓకే, సో నేను ప్రిఫర్ చేసే టైం అయితే నాకు తెలిసి మార్నింగ్ టైం ఈజ్ ది బెస్ట్. మార్నింగ్ చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మార్నింగ్ చదివితే బాగా గుర్తుంటుందని అందరూ అంటారు. బట్ అది ఫ్యాక్ట్. ఎందుకంటే నేను చెప్తాను, రీజన్ కూడా చెప్తాను దానికి. ఎందుకంటే మీరు నైట్ అంతా ఫుల్గా 6 అవర్స్ పడుకుని ఉంటారు. స్లీప్ 6 అవర్స్ స్లీప్ మీకు ఉండి ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది స్ట్రెస్లో ఉండదు. బ్రెయిన్ స్ట్రెస్ లేకుండా రిలాక్స్గా ఉంటుంది. సో ఆ టైంలో ఎర్లీ మార్నింగే మీరు ఈ డిఫికల్ట్ టాపిక్స్ చదివినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. వెంటనే మీరు రివిజన్ చేసుకొని ఎంసీక్యూస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఇంకో టిప్ వచ్చేసి కీప్ ఆన్ షార్ట్ రివిజన్ స్లాట్ ఎవ్రీడే. ప్రతిరోజు మీరు ఎంతైతే చదివారో అదంతా ఆ రోజు ఖచ్చితంగా రివిజన్ ఉండాలి. ఆ డే మొత్తం ఏదైతే చదివారో మీరు ఎన్ని అవర్స్ అయినా చదవండి, ఒక 1 అవర్ రివిజన్ చేసుకోండి. దెన్ కీప్ ఏ టైమ్ ఫర్ ఎంసీక్యూస్, ప్రాక్టీస్ ఆఫ్ ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, 1 అవర్ ఆర్ 2 అవర్స్ దీని మీద టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేయడం వల్ల మీరు చాలా బెనిఫిట్ అవుతారు. దీనివల్ల ఎంసీక్యూస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అక్యురసీ వస్తుంది మీకు కరెక్ట్ ఆన్సర్ చేయడానికి. ఓకే, హౌ టు స్టడీ ఫర్ థియరీ ఎగ్జామ్స్. ఓకే, థియరీ ఎగ్జామ్స్కి మనం ఎలా చదువుకోవాలి వచ్చేసి, కంపేరింగ్ టు ఎంసీక్యూ ఎగ్జామ్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామ్స్ కంటే థియరీ ఎగ్జామ్స్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో థియరీ ఎగ్జామ్ ఏంటంటే మనం రాయాలి, రిటనింగ్ స్కిల్స్ అనేటివి ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం ఎంతైతే రాస్తామో అన్ని మార్క్స్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి థియరీ ఎగ్జామ్స్కి మనం కొంచెం ఎంత అండర్స్టాండ్ చేసుకున్నా కూడా అంత ఇంత బై హార్ట్ చేయాల్సింది ఉంటుంది. సో బై హార్ట్ కూడా మీరు డైరెక్ట్ బై హార్ట్ చేయకూడదు, సబ్జెక్ట్ని అర్థం చేసుకొని బై హార్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఫస్ట్ దీనికి కూడా ఒక ప్లాన్ ఉంది. ఫస్ట్ వచ్చేసి రీడ్ అండ్ దెన్ క్లోజ్ బుక్, రీకాల్, చెక్. ఫస్ట్ రీడ్. ఏదైనా సరే ఒక టాపిక్‌ని చదవండి. చదివిన వెంటనే అర్థం చేసుకొని చదవండి. నార్మల్‌గా చదవకుండా అర్థం చేసుకొని చదివి వెంటనే ఆ బుక్‌ని క్లోజ్ చేసి ఒకసారి రీకాల్ చేసుకోండి. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏం చదివారు అని. తర్వాత చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏ టాపిక్ గుర్తుంది, ఏ టాపిక్ గుర్తులేదు అని మీకు అర్థమవుతది. సో, అప్పుడు దాన్ని మళ్ళీ చదవండి. గుర్తులేని దాన్ని. ఓకే. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఏ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఒక టాపిక్ అయిపోయిన వెంటనే మీరు మీ ఓన్ వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. సపోజ్ అలా చేసినా కూడా కామెడీగా తీసుకుంటారు ఫ్రెండ్స్, నాకు తెలుసు. నవ్వుతారని కూడా తెలుసు. కానీ అవన్నీ పట్టించుకోకండి. దిస్ ఈస్ ది బెస్ట్ టెక్నిక్ అని చెప్తాను. పక్కన వాళ్ళు నవ్వితే మనకేంటి? వాళ్ళు ఏడిస్తే మనకేంటి? మన ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఏం చేస్తారంటే వెంటనే ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత మీ ఓన్ వర్డ్స్‌లో మీరు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చే ఇంకో సజెషన్ ఏంటంటే, ఇది జనరల్‌గా నేను యూజ్ చేస్తాను ఈ సజెషన్‌ని. ఏదైనా ఒక మీ టీచర్ గానీ, ఎవరైనా మీ మెంటర్ గానీ, ఎవరైనా సరే ఏదైనా చెప్తున్నారు అంటే ఫస్ట్ దాన్ని ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు చెప్పేటప్పుడు ఆ ప్రాసెస్‌ని ఇమాజిన్ చేసుకోండి. మెయిన్‌గా ఈ బయాలజీ, సైన్స్ ఫీల్డ్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఇమాజిన్ చేసుకుంటామో మనకి బాగా గుర్తుంటది. అది అది నేనిచ్చే సజెషన్. అది నాకు వర్కౌట్ అయింది. ఐ హోప్ మీకు కూడా వర్కౌట్ అవుతుందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఎ 3-5 కీ పాయింట్స్ ఫ్రమ్ మెమరీ. ఒక టాపిక్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న వెంటనే ఇది నోట్స్ కదా! సో, నోట్స్ అంటే మనం రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం మెయిన్ కీ పాయింట్స్ అనేటివి ఒక నోట్స్‌లో రాసి పెట్టుకోవాలి. అది రెండో స్టెప్. నెక్స్ట్ వచ్చేసి డ్రా ఏ స్మాల్ డయాగ్రామ్ ఆర్ ఫ్లో చార్ట్ వెన్ యూజ్‌ఫుల్. ఇందులో ఈ థియరీ ఎగ్జామ్స్‌లో రిటనింగ్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా రాస్తే ఎక్కువ మార్కులు పడతాయి అంటే మెయిన్‌గా ఈ బయాలజీ స్ట్రీమ్‌లో, సైన్స్ స్ట్రీమ్‌లో వచ్చేసి డయాగ్రామ్స్, లేబుల్డ్ డయాగ్రామ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ లేబుల్ చేసి నీట్‌గా డయాగ్రామ్స్ వేశారంటే మీకు ఆ ఇంప్రెషన్ ఆ డయాగ్రామ్‌లోనే వచ్చేస్తది. అలాగే ఫ్లో చార్ట్ వేయడము, అలాగే దాన్ని ఈజీగా అర్థం చేసుకోనీకి ఈజీగా కరెక్షన్ చేసేవాళ్ళు ఈజీగా కరెక్షన్ చేస్తారనమాట. ఫ్లో చార్ట్ అనేది మీరు వేశారంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ అంతా ఒక వేలో అర్థమైపోతుంది కాబట్టి ఈజీగా మీకు మార్క్స్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మేక్ షార్ట్ నోట్స్. నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి లైక్ రిటనింగ్ ఎగ్జామ్‌కి. సో, ఈ రిటనింగ్ ఎగ్జామ్స్‌కి నోట్స్ అనేది బేస్డ్ ఆన్ మార్క్స్ బట్టి ఉంటుంది. మీరు షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌కైతే షార్ట్‌గా తయారు చేసుకోండి. లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌కి లాంగ్‌గా తయారు చేసుకోండి. బేసికల్లీ బై హార్ట్ చేయకండి. ఎగ్జాక్ట్‌గా బుక్‌లో ఎలా ఉందో అలా అసలు రాయకండి. మీ ఓన్ సెంటెన్స్‌లో రాయనీకి ట్రై చేయండి. మీకు వచ్చినా రాకపోయినా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరెప్పుడు అలా ట్రై చేయకండి. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా బుక్‌లోది మీరు రాసినట్లయితే అది చాలా కష్టం. బై హార్ట్ చేయాల్సిందొస్తది. మీకు ఎగ్జాక్ట్‌గా అస్సలు రాయకండి. మీ ఓన్ సెంటెన్స్‌లో మీరు రాయనీకి ట్రై చేయండి. మిస్టేక్స్ అయినా పర్లేదు. మిస్టేక్స్ నుంచి కొంచెం కొంచెం నేర్చుకోవచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చేసి కొన్ని టిప్స్. ఈజీగా మార్క్స్ గెయిన్ చేయనీకి ఈ రిటనింగ్ స్కిల్స్‌లో. ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్స్. సో, డెఫినేషన్స్ అనేటివి ఎలా ఉండాలంటే క్లియర్ కట్‌గా ఉండాలి. 1 లైన్ డెఫినేషన్ అయినా, 2 లైన్ డెఫినేషన్స్ అయినా సరే, ఆ డెఫినేషన్ చదవగానే మొత్తం ఆ టాపిక్ దేని గురించి అని క్లియర్‌గా వాళ్ళకి అర్థమైపోవాలి. ఓకే. దెన్ ప్రాసెస్. డెఫినేషన్ అయిపోయిన వెంటనే దాని లోపల జరిగే ప్రాసెస్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు యారోస్ ఇలాంటివి స్టెప్ బై స్టెప్ రాయడము, పాయింట్స్ వైస్ రాయడము, ఇలా రాయడం వల్ల వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతది. ఇన్విజిలేటర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి క్లియర్‌గా అర్థమవ్వడం వల్ల ఈజీగా మీకు మార్క్స్ అనేటివి ఏసేస్తారు. నెక్స్ట్ ఏదైనా కంపారిజన్, డిఫరెన్స్ అలా అడిగినప్పుడు మీరేం చేస్తారు? ఈజీగా ఊరికే నోట్స్‌గా థియరీలాగా రాసారనుకోండి, మీకు అన్ని మార్క్స్ రావు. మీరు సింపుల్‌గా బాక్స్‌లాగా వేసి ఒక టేబుల్‌లాగా వేసి మీరు రెండిటికి డిఫరెంట్ కంపారిజన్స్ ఏమున్నాయని పాయింట్ వైస్ రాసినట్లయితే మీకు ఈజీగా మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. అండ్ దెన్ కీవర్డ్స్. కొన్ని కీవర్డ్స్. ఎందుకు కీవర్డ్స్ అని నేను మెన్షన్ చేస్తున్నానంటే జనరల్‌గా ఇన్విజిలేటర్స్ ఎగ్జామ్స్ పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని కీవర్డ్స్ పెట్టుకుంటారు. ఓకే. కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ గనుక మీరు పక్కా ఆన్సర్‌లో రాసారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు మార్క్స్ ఏసేస్తారు.
ఆ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని కీవర్డ్స్ అనేటివి పక్కా రాయండి. అలానే ఓన్లీ కీవర్డ్స్ ఒక్కటి నేర్చుకొని వెళ్ళకండి. కీవర్డ్స్‌తో పాటు ఆన్సర్ గూడా ఉండాలి. అప్పుడే మీకు మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్స్. మీరు ఏదైనా సరే మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. ఓకే. ఎందుకంటే ఎర్రర్ లిస్ట్ అనేది పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ అయ్యుంటే దాన్ని లాస్ట్‌లో కరెక్ట్ చేసుకోండి. ఓకే. దట్స్ ఆల్. ఫర్ సపోజ్ ఏవైనా ఇక్కడ సైన్స్‌లో చూసుకున్నట్టయితే కొన్ని మోడల్స్ గానీ, కొన్ని థియరీస్ కానీ ఉంటాయి. వాటికి డ్రాబ్యాక్స్ ఉంటాయి. డ్రాబ్యాక్స్ అంటే తెలుసు గదా! సో, డీమెరిట్స్ అనేటివి ఉంటాయి. అవి కూడా మెన్షన్ చేయండి. అవి కూడా మెన్షన్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంది. సో, ఈ టిప్స్ అన్ని యూజ్ చేసుకొని మీరు థియరీ ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో, ఇలా స్మార్ట్‌గా రాసి మార్క్స్‌ని ఎక్కువ గెయిన్ చేసుకోండి. ఓన్లీ ఎక్కువగా థియరీ రాయడం వల్ల కూడా మార్క్స్ అంతగా రాకపోవచ్చు. కానీ ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తే పక్కా మార్క్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఎంసీక్యూ మెథడ్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము ఎంసీక్యూస్ ఎలా చదవాలి, దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి చూసాం కదా! ఇప్పుడు ఎంసీక్యూస్ ఎలా చదవాలి ఫస్ట్? ఎంసీక్యూ ఒక క్వెషన్‌ను సాల్వ్ చేయనీకి ఎలా సాల్వ్ చేయాలి అని ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఎంసీక్యూ క్వెషన్ చూడగానే ఫస్ట్ ఏం చేయాలి? క్వెషన్ చదవాలి. ఫస్ట్ క్వెషన్ ఇచ్చింటారు కదా! సో, క్వెషన్ అనేది చదవడం చాలా ఇంపార్టెంట్. ఆ క్వెషన్ మన వాళ్ళు ఎలా చదువుతారంటే ఫస్ట్ 2 వర్డ్స్ చదివేస్తారు. వెంటనే దాంట్లో ఒక వర్డ్ వీళ్ళకి తెలిసిందుంటది. ఆహా! నాకు బాగా తెలుసు. ఓకే. ఇంక నేను ఆప్షన్ పెట్టేస్తా అని చెప్పేసి మనోళ్ళు ఏం అనాలిసిస్ చేయకుండా ఆ ఆప్షన్‌ని పెట్టేస్తారు. సో, ఆడేమవుద్ది పాపం అలా మిస్టేక్స్ చేసి మార్క్స్ లూజ్ అవుతారు. సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే మీకు క్వెషన్ ఎంత బాగా తెలిసిందైనా కూడా దాంట్లో మీరు ఎక్స్‌పెక్ట్ అయినా కూడా పర్లేదు. మీరు చాలా ఎక్స్‌పర్ట్ అయ్యుండొచ్చు ఆ సబ్జెక్ట్‌లో. కానీ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్‌గా థింక్ చేయకూడదు. ఫస్ట్ మీరేం చేయాలంటే ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు మీరు క్వెషన్‌ని కంప్లీట్‌గా ఒక 2 మినిట్స్ చదవాలి. 2 మినిట్స్ 1-2 ఆర్ 3 ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు. కానీ క్వెషన్‌ని కంప్లీట్‌గా చదవండి. నెక్స్ట్ అక్కడిచ్చిన ఆప్షన్స్ ఫర్ సపోజ్ ఏ, బి, సి, డి ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో, ఈ 4 ఆప్షన్స్‌లో ఏది నాట్ అంటే ఏది ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆప్షన్ కాదని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది కాకుండా మిగతావన్నీ కరెక్ట్ అయ్యుంటాయి అనే దాన్ని గూడా మీరు ఏ ఆప్షన్ అని కరెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇన్‌కరెక్ట్ ఒకటి మీకు అసలు ఏది కాదు, ఇది అసలు ఈ క్వెషన్‌కి సంబంధించిన ఆప్షన్ కాదనిపిచ్చేది ఏ ఆప్షన్ అని, అలాగే ఏది కరెక్ట్ అయ్యుంటుంది మోస్ట్‌లీ అనేది మీరు డివైడ్ చేసుకోవాలనమాట. ఇలా ఆప్షన్స్‌ని డివైడ్ చేసుకోవడం ట్రై చేయాలి క్వెషన్ చదివిన వెంటనే. నెక్స్ట్ ఏం చేయాలి? క్వెషన్ చదివిన వెంటనే ఒక ట్రిక్ అనేది ఉంది. మీరు క్వెషన్ చదివిన వెంటనే ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయనీకి ట్రై చేయండి. అంటే మీరు మళ్ళీ ఆప్షన్స్ చూడకుండా క్వెషన్ చదివిన వెంటనే ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయండి. అలా ప్రిడిక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ అదే కరెక్ట్ ఆన్సర్ అనుకోండి, అప్పుడు మీకు లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఇంకెన్ని క్వెషన్స్ యాక్టివ్‌గా ఆన్సర్ చేయగలరు. సో, అలా అని చెప్పేసి ప్రతిదీ అలా ప్రిడిక్ట్ చేసేసి రాంగ్ ఆన్సర్స్ పెట్టకండి. ప్రిడిక్ట్ చేసిన తర్వాత కూడా కంపేర్ చేసుకోండి. సో, అందుకే ఈ స్టెప్ ఉంది మనకి. కంపారిజన్. అలా అని ప్రిడిక్ట్ చేసేసి ఏ ఆన్సర్స్ అంటే ఏ ఆన్సర్స్ పెట్టేయొద్దండి. జస్ట్ దెన్ కంపేర్ ది ఆప్షన్స్. ఒక్కసారి ప్రిడిక్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరేం చేస్తారంటే ఒక్కొక్క ఆప్షన్‌ని ఒక్కొక్క వాటితో కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఏది కరెక్ట్ ఆన్సరు, ఏది కరెక్ట్ ఆన్సర్ కాదు అని క్లియర్‌గా అనాలిసిస్ చేసుకొని ఆప్షన్ పెట్టండి. ఓకే. నెక్స్ట్ మెథడ్స్. సో, ఇప్పుడు మనం ఒక క్వెషన్‌ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఎలా చదవాలి, ఎలా సాల్వ్ చేయాలి చూసాము. సో, వాటిలో మెథడ్స్ ఉన్నాయి. కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేసి మనకి ఆన్సర్స్ కంప్లీట్‌గా తెలియకపోయినా కూడా కొన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఫర్ సపోజ్ మీకు ఎలిమినేషన్ మెథడ్ అని ఒకటుంది. సో, ఈ ఎలిమినేషన్ మెథడ్‌లో ఏంటంటే మీకు 1 లేదా 2 పాయింట్స్ ఐడియా ఉన్న క్వెషన్‌లో మీరు మీ కరెక్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ బై ది హెల్ప్ ఆఫ్ ఎలిమినేటెడ్ మెథడ్. ఓకే. ఫస్ట్ వచ్చేసి రిమూవ్ క్లియర్‌లీ రాంగ్. మీకిచ్చిన ఆప్షన్స్ ఏ, బి, సి, డి 4 ఆప్షన్స్ ఉన్నాయి గదా! సో, ఈ 4 ఆప్షన్స్‌లో ఏదైతే కంప్లీట్‌లీ రాంగ్ ఈ క్వెషన్‌కి అకార్డింగ్ టు లేదు, దీనికి రిలేటెడ్‌గా లేదు అని అనిపించిన ఆప్షన్‌ని మీరేం చేస్తారంటే కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసేయాలి.
అంటే దాన్ని డివైడ్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది 3 ఆప్షన్సే ఉన్నాయి. ఓకే. ఆ రిమైనింగ్ ఉన్న 3 ఆప్షన్స్‌ని ఏం చేయాలి? కంపేర్ చేయాలి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండిటిని కంపేర్ చేస్తే మీకేదైనా ఒక హింట్ దొరకచ్చు. కొంచెం కంపేర్ చేసినట్లయితే. సో, అప్పుడేమైతది దాంట్లో ఒక్క వర్డ్ అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక టెక్నిక్ ఉంది. సో, అదొకటి. కంపారిజన్ చేసినప్పుడు ఆ కంపారిజన్‌లో నుంచి మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్డ్ చెకింగ్. ఎగ్జాక్ట్ వర్డ్ చెకింగ్ అంటే ఏంటంటే మీరు క్వెషన్‌లో ఉన్న ఒక వర్డ్ మీకు తెలిసినా కూడా అంటే ఒక్క వర్డ్ గాని, ఒక్క ఆప్షన్ మీకు తెలిసినా కూడా మీరు ఈజీగా కరెక్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయగలరు. ఆ ఒక్క వర్డ్ ఏ ఆప్షన్‌లో ఉందో చూసుకోవాలి మీరు. ఫస్ట్ ఒక క్వెషన్‌ని చూడగానే మీకు ఒక వర్డ్ గుర్తు రావచ్చు. సో, ఆ వర్డ్ ఏ ఆప్షన్‌లో ఉందో చూసుకోవాలి. సో, ఆ ఆప్షన్‌ని చూసుకొని ఆ ఆప్షన్ ఫర్ సపోజ్ 2 ఆప్షన్స్‌లో ఉంది. ఆ వర్డ్ 2 ఆప్షన్స్‌లో ఉందనుకుందాం. సో, అప్పుడేమవుతది రిమైనింగ్ 2 అనేటివి ఎలిమినేట్ అయిపోతాయి. సో, ఇంక 2 మాత్రమే ఉంటాయి. సో, అంటే మీరు కరెక్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయడంలో చాలా దగ్గరకొచ్చేసారు. ఓన్లీ వెన్ ఎవిడెన్స్ సపోర్ట్స్ ఇట్. ఆ ఆప్షన్‌లో ఎప్పుడైతే ఒక ఎవిడెన్స్ ఉంటుందో లైక్ మనం చదివిన క్వెషన్‌కి, అలాగే ఆప్షన్‌కి రిలేటెడ్‌గా ఉంది. పక్కా ఇది కరెక్ట్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మాత్రమే ఆన్సర్‌ని కరెక్ట్ చేయాలి. అంటే ఆన్సర్‌ని మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ అలా ఎవిడెన్స్ 2 దాంట్లలో ఉందనుకోండి. మీరు ఇక్కడ 2 దాంట్లలో ఉన్నప్పుడు మీరేం చేయాలి? ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ రిమైనింగ్ 2 ఎలిమినేట్ చేసేసుకోవాలి. అంటే పైన 2 ఆప్షన్‌లు ఎలిమినేట్ చేసినప్పుడు సో, ఈ రెండిట్లోనే ఏదో కరెక్ట్ ఆన్సర్ అయ్యుంటుంది. సో, ఇక్కడ మీరు ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేసే పర్సెంటేజ్ అనేది ఎక్కువగా పెరిగింది. లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు 80% మీరు ఒక కరెక్ట్ ఆన్సర్‌ని పిక్ చేయగలరు. సో, కరెక్ట్ ఆన్సర్‌ని మీరు చేయగలరనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి డు నాట్ ఎలిమినేట్ అన్ ఆప్షన్ జస్ట్ బికాస్ ఇట్ లుక్స్ అన్‌ఫెమిలియర్. ఫర్ సపోజ్ మనము ఒక క్వెషన్ చదివాము ఎంసీక్యూలో అలాగే ఆప్షన్స్ చూసాము. ఆప్షన్స్‌లో ఉన్న వర్డ్స్‌కి ఆప్షన్‌లో ఉన్న మ్యాటర్‌కి అలాగే అక్కడ అడిగిన క్వెషన్‌లో రిలేటెడ్‌గా కనిపించకపోవచ్చు. జస్ట్ అది అన్‌ఫెమిలియర్‌గా, డిఫరెంట్‌గా ఉన్నంత మాత్రాన అది రాంగ్ అని మీరు డిసైడ్ అవ్వకూడదు. అలా డిసైడ్ అయిపోయి దాన్ని ఎలిమినేట్ చేయకూడదు. సో, బాగా అనాలిసిస్ చేసుకొని మీరు దాన్ని ఎలిమినేట్ చేయాలనమాట. సో, దానికోసం మీరు 2 వర్డ్స్‌ని వాడాలి. నెంబర్ 1 వచ్చేసి ఆల్వేస్ అండ్ నెవర్. ఆల్వేస్ అంటే ఎట్లా అంటే మీకు పక్కా అది తెలుసు. అంటే ఇది ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా ఇది కరెక్ట్ ఆన్సరు ఈ క్వెషన్‌కి అని మీకు అనిపించినప్పుడు మాత్రమే ఆల్వేస్ అనేదాన్ని మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఆ ఉన్న ఆప్షన్‌ని మీరు పెట్టాలి. నెవర్ అనేది ఫర్ సపోజ్ ఒక ఒక ఆప్షన్ అనేది దానికి ఆ క్వెషన్‌కి రిలేటెడ్‌గా లేదు అన్నప్పుడు అది నెవర్. అది కరెక్ట్ ఆన్సర్ అయ్యుండదు అనిపించినప్పుడు దాన్ని మీరు ఇమ్మీడియేట్‌గా ఎలిమినేట్ చేసేయాలి. సో, ఈ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఈజీగా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 2 పాస్ ఎంసీక్యూ స్ట్రాటజీ అంటే ఏంటంటే దీంట్లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరేం చేయాలంటే ఈజీ, ష్యూర్ క్వెషన్స్. ఈజీగా, ష్యూర్‌గా ఉండే క్వెషన్స్‌ని ఫస్ట్ మీరు సాల్వ్ చేయాలి. తర్వాత డౌట్ ఉన్న వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఈజీగా వచ్చే క్వెషన్స్ ఎందుకు సాల్వ్ చేయాలి అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ మీరు డిఫికల్ట్‌గా ఉన్నది సాల్వ్ చేశారంటే అది మీకు సాల్వ్ అవ్వదు. టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా టైం తీసుకుంటుంది. సో, అలా ఎక్కువ టైం తీసుకున్నప్పుడు మీకు అక్కడే చాలా టైం లాస్ అవ్వడం వల్ల మీరు అన్నీ ఆన్సర్ చేయలేకపోతారు. కాబట్టి ఫస్ట్ ఈజీగా ఉన్నట్టు చేయడం వల్ల ఈజీగా సాల్వ్ చేస్తారు. కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక్క క్వెషన్ మీదే ఇలా డివైడ్ చేసి పెట్టుకోవాలి. డౌట్‌ఫుల్ ఉండే క్వెషన్స్ సెపరేట్ చేయాలి. అలాగే ఈజీ, ష్యూర్ క్వెషన్స్ సెపరేట్ చేయాలి. అలాగే అవాయిడ్ స్పెండింగ్ టూ లాంగ్ ఆన్ వన్ క్వెషన్. ఒకే క్వెషన్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. 2-3 మినిట్స్ లోపు సాల్వ్ చేయనీకి అలాగే ట్రై చేయండి. అండ్ మార్క్ డౌట్‌ఫుల్లీ క్వెషన్స్ మూవ్ ఆన్. మీరు కొన్ని క్వెషన్స్ మీకు అర్థం కాకపోవచ్చు. డౌట్‌ఫుల్‌గా ఉండే క్వెషన్స్‌ని ఏం చేయాలంటే మీరు మార్క్ చేసి పెట్టుకోండి. వెంటనే నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోయి ఈజీ క్వెషన్స్ మీకు తెలిసిన క్వెషన్స్ అన్నీ చేసేయండి. ఒకవేళ నెగెటివ్ మార్కింగ్ ఉంటే ఎలా? నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మీరు ష్యూర్‌లీ మీకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే మీరు కరెక్ట్ చేయాలి. మీరు ప్రిడిక్షన్స్ తీసుకొని మా ప్రిడిక్షన్ కరెక్ట్ అయిపోతుందని అస్సలు అనుకోవద్దు. ఏదైతే మీకు పక్కా కరెక్ట్ ఆన్సర్ వస్తుందో తెలుసు.
ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు మాత్రమే నెగిటివ్ మార్కింగ్లో మనము ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం ఎలిమినేషన్ మెథడ్ ఎలా యూస్ చేయాలని ఎగ్జాంపుల్తో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, విచ్ ఆర్గనెల్లా ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ ఏటీపీ ప్రొడక్షన్. ఇక్కడ మీరు కీవర్డ్ ఏంటి, ఏటీపీ. సో ఏటీపీ అంటే ఏంటి, ఎనర్జీ. సో ఎనర్జీ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే ఏంటి, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది ఏంటి, మైటోకాండ్రియా. సో ఇలా మీకు ఒక హింట్ దొరికింది, హింట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు తెలీదు ఏటీపీ అంటే ఏంటో తెలీదు, మైటోకాండ్రియా అంటే ఏంటో తెలీదు. నెక్స్ట్ మీకు ఇక్కడ రైబోజోమ్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. రైబోజోమ్ అండ్ గాల్గి అపార్టస్ ఈ రెండు మీకు తెలిసి ఉంటుంది, అది ఏంటి, దాని వర్క్ ఏంటి అని. అప్పుడు ఏమవుతుంది, రైబోజోమ్స్ అంటే ఏం చేస్తాయి, ట్రాన్స్క్రిప్షన్ చేస్తాయి. ఓకే, గాల్గి అపార్టస్ ఏం చేస్తుంది, సార్టింగ్ చేస్తుంది. సో మీకు తెలుసు కదా. సో ఇక్కడ ఏటీపీ అన్నాడు. సో ఏటీపీ అనే కీవర్డ్ ఈ రెండిట్లో లేదు. సో మనం ఏం చేస్తాం, ఈ రైబోజోమ్ని, ఈ గాల్గి అపార్టస్ని ఎలిమినేట్ చేసేస్తున్నాం. ఓకే, ఎలిమినేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ లైజోజోమ్ ఉంది, అలాగే మైటోకాండ్రియా ఉంది. సో కొంచెం మీరు ఈ రెండిట్లోనే ఒక కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుందని మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు కరెక్ట్ ఆన్సర్ వీటి నుంచి కంపేర్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ని పెట్టాలి. ఓకే, నెక్స్ట్, విచ్ ప్రాసెస్ కన్వర్ట్స్ ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ. సో ఇక్కడ కీ చూసుకోవాలి మనం, ఒక క్లూని చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నారు, ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ. సో ఫర్ సపోజ్ మనం ఏమనుకుందాం, సో ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఎలా వస్తుంది, డిఎన్ఏ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు దీని నుంచి ఎలా కరెక్ట్ ఆన్సర్ని గ్రాబ్ చేయాలి అంటే, సో ఆర్ఎన్ఏ ఎలా వస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆర్ఎన్ఏ ఎలా వస్తుంది, త్రూ ది ట్రాన్స్క్రిప్షన్ ద్వారా వస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ఎందులో ఏ ఆప్షన్స్లో ఉంది చూసుకోవాలి. సో అది బిలో ఉంది, సిలో ఉంది, రెండిట్లో ట్రాన్స్క్రిప్షన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ జనరల్గా ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ కదా. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ, ఇది రివర్స్. సో మీరు కొంచెం లాజికల్గా థింక్ చేసి ఆ క్లూ నుంచి కరెక్ట్ ఆన్సర్ని మీరు గ్రాబ్ చేయాలి. ఓకే, సో రివర్స్ అని ఉంది. సో ఇక్కడ రివర్స్ ఎందులో ఉంది, సిలో ఉంది. కాబట్టి సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇలా ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇలా ప్రిడిక్ట్ చేసి మీరు అనాలిసిస్ చేసుకొని కంపేర్ చేసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.